యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకుము. మన మాటలంట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మాట్లాడే మాటల్లోనే నువ్వు నిజమైన దేవుని బిడ్డవా కాదా అనేది తెలుసుకోగలుగుతారు. మనము దేవుని తెలుసుకోనప్పుడు మాట్లాడిన విధముగా మన మాటలు ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని తెలుసుకొని క్రీస్తులో నువ్వు ఆయన రక్తంలో కడగబడిన నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. మాటలు మాట్లాడుతున్నావంటే నీ మాటలు సత్యం ఉండాలి, నీ మాటలలో ప్రేమ ఉండాలి, నీ మాటలలో అసత్యం ఉండవద్దు, నీ మాటలలో అబద్ధం ఉండవద్దు, నీ మాటలలో నీతి ఉండాలి. ఆ విధమైన రీతిని నువ్వు కలిగి ఉన్నప్పుడంట దేవుడు చూసి నిన్ను ఆనందపడతాడు, నిన్ను చూసి సంతోషపడుతూ ఉంటాడు. యోబు జీవితంలో యోబు మాటలు ఎప్పుడు కూడా సత్యంగా ఉండేటి అంట. యోబుకు శోధన వచ్చింది, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ తన నోటి నుండి మాట నీతి, యథార్థత, సత్యముతో మాట్లాడుతూ తను ప్రతి శ్రమను బట్టి ఎక్కడా నోటి మాట నుండి తను తప్పిపోలేదు. అపవాది అంట ఎప్పుడు తన నోటి నుండి దేవుని దూషిస్తాడా, ఎప్పుడు తన నోటి మాట వినాలి, ఎప్పుడు తన నోట దేవుని దూషిస్తాడని ఎన్ని విధములుగా చేశాడంట అపవాది. ఆ నోటి మాట గురించి తనకు అన్ని శ్రమలు పెట్టాడు అపవాది. తన బిడ్డలను మరణింపచేశాడు, తన ఆస్తిని కోల్పోయినట్టు చేశాడు, చివరికి తన భార్య దూషించినట్లుగా చేశాడు, చివరి తన శరీరం మీద పుండును కలగచేశాడు. అప్పటికైనా తన నోటి నుండి మాట్లాడతాడేమో దూషణపు మాటలు, దేవుని దూషిస్తాడేమని ఎంతగా పరీక్షించినా కూడా ఎక్కడ యోబు తన నోటి నుండి ఎక్కడ ఒక్క మాట అయినను, దూషణపు మాట అయినను, దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించిన రీతిలో మాట్లాడలేదు. తన నోట ఎప్పుడు కూడా ఒక సత్యమైన మాటలు పలుకుతూ ఉండేవాడంట. నీతి కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, సంతోషకరంగానే మాట్లాడుతూ ఉండేవాడంట. కానీ దూషణముగా, ఏడుస్తూ, బాధగా ఎప్పుడు మాట్లాడేవాడు కాదంట. ఎన్ని విధాలుగా హింసించినా కూడా ఎక్కడ యోబు నోటి నుండి ఎటువంటి మాట అయినను పలకలేదు. కాబట్టి దేవుడు అంతగా యోబుని ఆశీర్వదించాడు. అపవాది చూసి సిగ్గుపడి పాతాళంలోకి త్రొక్కబడి ఉందంట ప్రియులారా. కాబట్టి మన నోటి మాటని బహు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుట మనము దేవుని బిడ్డలుగా నేర్చుకోవాలి. ప్రతి మాటలో కూడా సత్యాన్ని పలుకుతున్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా, ఈ యొక్క దినము నా ప్రభా, ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను ఎంతమంది బిడ్డలు చూస్తూ ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా మీ ఆత్మచేత నింపండి ప్రభా. ఈ అంత్య దినములు మీ ఆత్మచేత నింపబడాలయ్యా. ప్రతి బిడ్డని అభిషేకము చేత నింపబడాలయ్యా. నీ అగ్ని జ్వాలలుగా మండించబడాలి ప్రభా. నీకు స్తోత్రంలో ప్రభా. చెప్పబడుతున్న ప్రతి మాటను బట్టి నాయన వారి జీవితాలను సరిచేసుకొని పరిపూర్ణులుగా మార్చబడి నీకు ఇష్టలుగా నిలిచి ఉండే కృపను దయచేయమని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.